పొరపాట్లో అయినా నయనతార మళ్ళీ ధనుష్తో ఫ్రెండ్షిప్ చేస్తుందేమో గానీ నేను మాత్రం పొరపాట్లో కూడా నా ఫ్రెండ్స్ తో వాళ్ళ పెళ్లి షాపింగ్ కి పోను. పొద్దున ఎప్పుడు వెళ్తే ఇప్పుడు వచ్చిన. ఎందుకంటే ఎంగేజ్మెంట్ అని, పెళ్లి కూతురు చేసేటప్పుడు అని, సంగీత్ అని, హల్దీ అని ఇలా బోల్డ్ ఈవెంట్స్ ఉంటే ఆ ఈవెంట్స్ కి బట్టలు కొనుక్కోవడమే కాకుండా ఆ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఏం బట్టలు వేసుకోవాలో అవి కూడా కొనుక్కోవాలంట. ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ గైస్. పెళ్లి కూతురు షాపింగ్ చేసేటప్పుడు తీసుకునేంత స్ట్రెస్ నాకు తెలిసి పెళ్లి కొడుకుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా తీసుకొని ఉండదు. అండ్ ఆమె పెళ్లి అయ్యేంత వరకు ఏదైనా ఫ్రస్ట్రేషన్ లో అరిచేసింది అనుకో, ఈ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ బయట రోడ్డు మీద పోయే స్ట్రేంజర్స్ అయినా సరే ప్లీజ్ బీ పేషెంట్ విత్ హర్. ఎందుకంటే ఈ ఫోటోగ్రాఫర్స్ నుంచి మేకప్ ఆర్టిస్టులు, ఫోటోషూట్ లొకేషన్లు, ఈవెంట్ డెకరేషన్లు, ఆమె వేసుకునే బట్టలు, ఆ బట్టలకు సెట్ అయ్యే జ్యువెలరీ, పెళ్లి కొడుకు బట్టలు కూడా ఆమెనే సెలెక్ట్ చేస్తుంటే స్ట్రెస్ కాక ఇంకేమైతుంది. అండ్ టు మై బ్యూటిఫుల్ బ్రైడ్ టు బీస్, I know it will stress you out a lot, but slow it down. It's fine. Everything is going to be